హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్నల్ ఛానల్. ఇది మనకి లైనెక్స్లో థర్డ్ క్లాస్. మనం ఇంతకుముందు బేసిక్ కమాండ్స్ నేర్చుకున్నాం లాస్ట్ 2 క్లాసెస్లో. ఇప్పుడు మనము నానో కమాండ్ అండ్ విఐ కమాండ్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా నెసెసరీ కూడా. ఓకే, వీటి గురించి మీరు జాగ్రత్తగా వినండి. ఇవి విఐ అండ్ విఐఎం రెండు ఆల్మోస్ట్ సేమే, కాకపోతే విఐఎంతో మనం సైంటాక్స్ని హైలైట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్. ఓకే, ఇప్పుడు చూడండి నానో కమాండ్. నానో కమాండ్ అనేది మనకి నోట్ ప్యాడ్ లాంటిది. విండోస్లో మనకి నోట్ ప్యాడ్ ఉంటుంది చూడండి, సేమ్ అలాగే మనకి ఇందులో నానో అనేది యూజ్ అవుతుంది. ఓకే, కంట్రోల్ ఎక్స్. ఎప్పుడైతే మనం కంట్రోల్ ఎక్స్ ప్లే చేస్తామో అప్పుడు సేవ్ అయిపోతుంది. సేవ్ అని అడుగుతుంది. ఎస్, వై సేవ్ చేయాలనుకుంటే వై, అవసరం లేదనుకుంటే ఎన్ నొక్కండి. ఓకే, చూడండి ఇప్పుడు నానో కమాండ్తో ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి డెస్క్టాప్ మీద మనకు ఫైల్ ఒక శేఖర్ అనే ఫైల్ లేదు. ఇప్పుడు నేను ఒక ఫైల్ని క్రియేట్ చేయబోతున్నాను నానో కమాండ్తో. నానో ఎంటర్. చూడండి మనకోటి నోట్ ప్యాడ్ లాగా వచ్చేసింది. ఇందులో మనం ఏం కావాలనుకుంటే దాన్ని రాసుకోవచ్చు. శేఖర్ 7 wheels సంథింగ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, కంట్రోల్ ఎక్స్ టు సేవ్. కంట్రోల్ ఎక్స్ని ప్రెస్ చేస్తాను. చూడండి మనకు ప్రెస్ చేయని ఇక్కడ అడిగింది ఎస్ ఆర్ నో అని అడిగింది. మనకు కావాల్సిందని ఎస్ కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు వైని ప్రెస్ చేయాలి టు సేవ్. ఓకే, ఇక్కడ మనకు మళ్ళీ ఏంటి, ఫైల్ నేమ్ అడుగుతుంది. ఏం ఫైల్ ఇవ్వాలా, ఫైల్కి నేమ్ ఇవ్వాలి. ఓకే, ఫైల్ ఇస్తేనే సేవ్ అవుతుంది. ఓకే, ఫైల్ నేమ్ ఇంకో శేఖర్ .txt ఎంటర్. చూడండి మనకి ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. డెస్క్టాప్ మనకి ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. నానోతోనే కాకుండా మనము టచ్ కమాండ్ కూడా యూజ్ చేసి ఫైల్ని క్రియేట్ చేయొచ్చు, కాకపోతే మనం అందులో డేటా రాయలేము. ఓకే, చూద్దాం ఇంకోటి టచ్, TOUCH టచ్ శేఖర్. ఓకే, శేఖర్ వద్దు, రాజు .txt. చూడండి ఇంకో మనకు రాజు అనే ఫైల్ క్రియేట్ అయిపోయింది, కాకపోతే మనం టచ్ కమాండ్ యూజ్ రాయలేము. ఇప్పుడు నానో కమాండ్తో ఎలా రాయాలో చూద్దాం. నానో స్పేస్ ఓకే, ఇప్పుడు ఈ శేఖర్ అనే ఫైల్ని క్రియేట్ చేద్దాం. శేఖర్ క్రియేట్ చేస్తున్నాం .txt. చూడండి మనం ఏం చేసినామంటే నానో రాసేసి తర్వాత శేఖర్ .txt అనే ఫైల్ ఆల్రెడీ ఇందులో ఉంది. మనము దాన్ని ఎడిట్ చేయడానికి కోసమని ఇక్కడ ఇచ్చినాం. ఓకే, ఇప్పుడు ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేస్తే చూడండి మనం ఇందులోకి ఎడిట్లోకి వచ్చేస్తాం. ఓకే, ఇలా చేసి మనం ఫైల్ని నోట్ ప్యాడ్ లాగా యూజ్ చేయడానికి నానో కమాండ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నౌ ఐఎమ్ క్లియరింగ్ ద స్క్రీన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు విఐ కమాండ్. ఓకే, విఐ అనేది అంటే అడ్వాన్స్ ఎడిటర్. ఓకే, నానో కూడా ఎడిటరే, కాకపోతే విఐ అనేది అడ్వాన్స్. విఐ అంటే ఏంటంటే విజువల్ ఎడిటర్. ఓకే, ఆల్రెడీ నేను చెప్పిన సింటాక్స్ రివైజ్ చేయడానికి విఐఎం యూజ్ చేస్తాం. అయితే మనకి విఐ ఎడిటర్లో మనకి 3 మోడ్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ అనేసి కామెంట్ మోడ్. మనం ఎప్పుడైతే ఇది విఐ ఎడిటర్ను ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు మనకు డిఫాల్ట్గా మనము కామెంట్ మోడ్లోకి వచ్చేస్తాం. అంటే ఎప్పుడైతే మనము ఈ ఇన్సర్ట్ మోడ్ అండ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి నుంచి డైరెక్ట్ కామెంట్ మోడ్లోకి రావాలనుకుంటే ఎస్కేప్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలనుకుంటే క్యాపిటల్ I O క్యాపిటల్ S వీటిని ప్రెస్ చేయడం ద్వారా మనము ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఎగ్జిక్యూషన్ మోడ్లోకి వెళ్ళిపోవాలంటే కోలన్. ఓకే, కోలన్ ప్రెస్ చేస్తే ఎగ్జిక్యూషన్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు దీని గురించి నేర్చుకుందాం. ఓకే, చూడండి ఇప్పుడు విఐ మనకు డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ ఉంది 7 wheels అని. దానికి నేను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా. 7
hills.txt. ఓకే, చూడండి మనకు ఎప్పుడైతే మనం vi స్పేస్ 7hills.txt అని ఇచ్చినామో మనకు డెస్క్టాప్లో ఉన్న ఫోల్డర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక మనకు అడుగుతుంది ప్రెస్ ఎంటర్ ఆర్ టైప్ కమాండ్ టు కంటిన్యూ. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఓకే, మనం ఈ ఫైల్లోకి ఇప్పుడు వెళ్ళిపోయినాం. చూడండి, నెక్స్ట్ వచ్చేసి కాపీ. ఒక లైన్ని కాపీ చేయాలనుకోండి, వైని ప్రెస్ చేస్తే మనకు కాపీ అయిపోతుంది అనమాట. ఓకే, చూడండి ఇప్పుడు అండ్ పేస్ట్ చేయాలంటే పీని ప్రెస్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి నేను ప్రెస్ చేస్తున్నాను వైని ప్రెస్ చేస్తున్నాను, అది కాపీ అయిపోయింది. ఇప్పుడు పేస్ట్ చేయాలి, జస్ట్ పీ నొక్కితే మనకి పేస్ట్ అనేది జరిగిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ లైన్స్ని ఎలా కాపీ చేయాలి. మల్టిపుల్ లైన్స్ని ఎలా కాపీ చేయాలో చూద్దాం. అండ్ డిలీట్ మల్టిపుల్ లైన్స్. ఓకే, ఇంట్లో మనము డిలీట్ కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇప్పుడు శేఖర్ అంకం సెకండ్ వి లర్నింగ్ లైనెక్స్ ఇన్ తెలుగు ఇట్ ఈస్ వెరీ ఈజీ వే టు లర్న్. ఈ మూడింటిని ఒకసారి కాపీ చేద్దాం. ఓకే, దానికోసం ఏం చేయాలి, y3y. చూడండి, ఎప్పుడైతే కాపీ అయిపోతుందో అక్కడ 3 లైన్స్ ఆర్ యాంకెడ్ అంటే కాపీ అయిపోయినాయి అర్థం. ఓకే, కిందికి వచ్చేద్దాం, పేస్ట్ చేద్దాం. ఇక్కడ నేను పీ నొక్కుతున్నాను, పేస్ట్. చూడండి, ఆ 3 లైన్స్ అనేవి కాపీ అయిపోయినాయి. ఇక్కడ మనకు పేస్ట్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఈ 3 లైన్స్ని ఒక లైన్ని డిలీట్ చేయాలనుకుంటే చూడండి, ఈ లైన్ ఉంది, ఈ లైన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. అయితే దీన్ని ప్రెస్ చేయాల్సింది వై ప్రెస్ చేయండి. ఓకే, ఒక లైన్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు 3 లైన్స్ని డిలీట్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే y3y. ఓకే, 3 లైన్స్ అనేవి డిలీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఒకటే క్యారెక్టర్, ఇప్పుడు ఒక ఆర్ ఉందనుకోండి, ఆర్ని ఎలా డిలీట్ చేయాలంటే ఎక్స్ని ప్రెస్ చేస్తే మనకు ఆర్ అనేది డిలీట్ అయిపోతుంది. డబ్ల్యూని డిలీట్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు డిలీట్ ద వర్డ్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఆర్ అంటే రీప్లేస్ కోసం ఆర్ని యూజ్ చేస్తాం, ఆడో వేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం వీటిని. చూడండి, ఇప్పుడు 6 ఉంది, 6ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ నేను ఎక్స్ని ప్రెస్ చేయాలి. ఓకే, ఎక్స్. చూడండి, ఎక్స్ని ప్రెస్ చేసినప్పుడు 6 అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు 7 హిల్స్ ఉంది, ఈ హిల్స్ మొత్తాన్ని డిలీట్ చేయాలనుకోండి ఏం చేయాలి, WD. ఓకే, ఇది వర్డ్ని డిలీట్ చేయాలనుకుంటే ఏం చేయాలి, WDని ప్రెస్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం, WD. సారీ, ఇది ఇన్సర్ట్ మోడ్లోకి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇన్సర్ట్ మోడ్లోకి వస్తామో ఇక్కడ ఇన్సర్ట్ అని కింద చూస్తుంది. ఇందులోకి నుంచి మనం ఫస్ట్ కమాండ్ మోడ్లోకి రావాలనుకుంటే ఎస్కేప్ ప్రెస్ చేయాలి. ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఈ వర్డ్ని మొత్తం డిలీట్ చేయాలంటే DWని ప్రెస్ చేయాలి. ఓకే, డిలీట్ అయిపోయింది వర్డ్ మొత్తం మనకి. నెక్స్ట్ వచ్చేసి రీప్లేస్. ఒక క్యారెక్టర్ని రీప్లేస్ చేయాలనుకుంటే చూడండి, ఇక్కడ లాస్ట్న ఎస్ ఉంది, దీన్ని మనం రీప్లేస్ చేయాలనుకుంటే ఏం చేయాలి, ఫస్ట్ చూడండి ఎస్ ఉంది, ఎస్ని మనం రీప్లేస్ చేయాలి, ఆర్ ప్లేస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఏ ప్రెస్ చేయండి. చూడండి, ఆర్ నుంచి మనకి ఏలోకి మారిపోయింది. క్యారెక్టర్ని రీప్లేస్ చేసుకోవడానికి మనకు ఆర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అది అడో ద యాక్షన్. మనం లాస్ట్ ఏమేమి చేసినామో దాన్ని అడో చేసుకోవడానికి, యాక్షన్ అడో చేసుకోవడానికి యూని ప్రెస్ చేయాలి. చూద్దాం ఇప్పుడు ఇప్పుడు నేను యూ ప్రెస్ చేస్తున్నాను. మనం లాస్ట్ ఏమేమి చేసినామో అన్నీ అడ్ అయిపోతున్నాయి. ఓకే, ఇవన్నీ మనకి అడో అయిపోయినాయి. ఓకే, మనకు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కర్సర్ ఉంది చూడండి, కర్సర్ని పైకి కిందికి మూవ్ చేయాలి. దానికోసం ఏంది, కంట్రోల్ డీని ప్రెస్ చేస్తే మనము కిందికి వచ్చేస్తాం. ఓకే, ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉంది, నేను కంట్రోల్ డీని ప్రెస్ చేస్తున్నాను, కిందికి వచ్చేసింది. ఇప్పుడు పైకి వెళ్ళాలి, కంట్రోల్ యూ. చూడు, పైకి వెళ్ళిపోయినా. ఓకే, అండ్ ఇవి కాకుండా మనము ఈ కీస్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు అన్నమాట. అప్ అండ్ డౌన్కి చేసుకోవచ్చు. అవి ఏంటంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు జే ఉంది అనుకోండి, పైకి జే నొక్కితే పైకి వెళ్తాం. సారీ,
జే నొక్కితే కిందికి వస్తాం. ఓకే, కే నొక్కితే పైకి వెళ్తాం, ఎల్ నొక్కితే లెఫ్ట్కి వస్తాం, హెచ్ నొక్కితే రైట్కి వస్తాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి జే నొక్కుతున్నాను, జే నొక్కితే కిందికి వచ్చేసినాం, కే నొక్కితే పైకి వెళ్తాం, ఎల్ నొక్కితే రైట్కి వచ్చినాం, అండ్ హెచ్ నొక్కితే లెఫ్ట్కి వస్తాం. ఓకే, మనం నెక్స్ట్ ఎడిట్ చేసేది ఏంటంటే, చూడండి ఇప్పుడు మనము ఈ ఫైల్ని మనము సేవ్ చేయలేదు. సేవ్ చేయనప్పుడు అది ఎక్కడ సేవ్ అవుతుందంటే బఫర్ స్పేస్ అనే ఉంటుంది. ఇది ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్. ఎప్పుడైతే మనం నాన్ కమాండ్ యూజ్ చేసినప్పుడు ఇది ఎక్కడ జరుగుతుంది, ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడ జరుగుతుందని క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు మనం ఏంటంటే బఫర్ స్పేస్లో ఈ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుందని చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ని వితౌట్ సేవింగ్తో బయటకు వెళ్ళిపోవాలంటే సెమీకోలన్ క్వశ్చన్ మార్క్స్, డబుల్ క్వశ్చన్ మార్క్స్ పెడితే మనం వితౌట్ సేవింగ్తో బయటకి వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇప్పుడు మనము ఫస్ట్ మోడ్ గురించి నేర్చుకున్నాము, కమాండ్ మోడ్. ఇప్పుడు సెకండ్ మోడ్ గురించి నేర్చుకోబోతున్నాము. క్యాపిటల్ ఏ ఓ ఎస్. ఇవి ఎలా యూజ్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ చూడండి, బిఫోర్ ద కర్సర్. చూడండి, ఎప్పుడైతే మనము ఇక్కడ ఉంది అనుకోండి, కర్సర్ ఇక్కడ ఉంది, ఇప్పుడు ప్రెస్ చేస్తే ఏమైపోతుంది అంటే ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చేసినాం, కర్సర్ ముంగడికి వచ్చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రావడానికి ఎస్కేప్ నొక్కాలి. నెక్స్ట్ క్యాపిటల్ ఎప్పుడైతే క్యాపిటల్ ఐని ప్రెస్ చేస్తామో లైన్ యొక్క స్టార్టింగ్ అనేది వచ్చేస్తాం. చూడండి, ఇక్కడ ఉన్నాం కదా, ఇప్పుడు మనం క్యాపిటల్ ఐని ప్రెస్ చేస్తాము. చూడండి, మనము స్టార్టింగ్ లైన్కి వచ్చేసినాం, ఇది క్యాపిటల్ ఐ. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎస్కేప్ క్లిక్ చేశాను. చూడండి, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే అప్ ఇన్ ద లైన్ని అప్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఓకే, మరి మౌస్తోని పైకి కిందికి వెళ్ళొచ్చు కదా అనుకుంటే వెళ్ళలేము, ఎందుకంటే మనకి ఇందులో మౌస్ అనేది వర్క్ చెయ్యదు. ఓకే, సో మనం ఈ కీస్ని యూజ్ చేసి అప్ అండ్ డౌన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ కీస్ని యూజ్ చేస్తే మనం ఏంటంటే తొందరగా వర్క్ని చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం. స్మాల్ ఏ. చూడండి, ఇక్కడ ఉంది, నేను స్మాల్ ఏని క్లిక్ చేసినాను. చూడండి, ఒక స్పేస్ అనేది ముందటికి వెళ్ళిపోయినాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ ఏ, 1 స్టెప్ ఫార్వర్డ్. క్యాపిటల్ ఏ, ఇది చూడండి మనము ఇక్కడికి వచ్చేసినాం, లాస్ట్కి వచ్చేసినాం. ఓకే, నౌ ఐ యామ్ ప్రెస్సింగ్ ఎస్కేప్ టు గో కమాండ్ మోడ్. అండ్ ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో అబౌవ్ ది కర్సర్ పైకి వెళ్ళిపోతాం. చూడండి, ఇక్కడ ఉంది, నేను క్యాపిటల్ ఓని ప్రెస్ చేస్తున్నాను. చూడండి, పైకి వెళ్ళిపోయి ఒక లైన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఎస్కేప్లోకి వచ్చేస్తున్నాను. చూడండి, మన లాస్ట్ వచ్చేసి సబ్స్టిట్యూషన్. ఇప్పుడు ఒక లెటర్ని సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటే ఎస్ని ప్రెస్ చేయండి. చూడండి, ఇక్కడ ఎల్ ఉంది, దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలనుకోండి నేను క్యాపిటల్ షిఫ్ట్ ప్లస్ ఎస్ని ప్రెస్ చేస్తున్నాను, వెళ్ళిపోయింది. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిపోయినాం. దీన్ని ఇప్పుడు మనము చేంజ్ చేసుకోవచ్చు, సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దీన్ని టీ ప్రెస్ చేస్తే సబ్స్టిట్యూట్లోకి వెళ్ళిపోతాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఫైల్ని మనం క్రియేట్ చేసినాం. ఈ ఫైల్ నుంచి మనం కిట్ కావాలి అంటే సెమీకోలన్ క్యూ ప్రెస్ చేస్తే మనము క్విట్ అవుతాం. ఓకే, ఒకసారి సెమీకోలన్ క్యూని ప్రెస్ చేయడానికి ట్రై చేద్దాం. సెమీకోలన్ క్యూ. ఇప్పుడు ఎగ్జిట్ కాలేము, ఎందుకంటే మనకి ఇక్కడ రెడ్ మార్క్లో కింద చూపిస్తుంది నో ఓవర్ రైస్, అంటే మనం సేవ్ చేయలేము, అందుకని ఇది ఇలా చూపిస్తుంది. సేవ్ చేయాలంటే ఏం చేయాలి, సెమీకోలన్ డబ్ల్యూ. సేవ్ చేయాలంటే ఏంటి, సేవ్ వితౌట్ ఎగ్జిట్, అంటే బయటకు వెళ్ళిపోకుండా సేవ్ కావాలంటే సెమీకోలన్ కోలన్ డబ్ల్యూ మనం ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎంటర్. చూడండి, సేవ్ అయిపోయింది, కాకపోతే మనం బయటికి అనేది వెళ్ళిపోలేము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెట్ ఎన్ కమాండ్ ఏంటంటే
నంబర్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఓకే, ఒకసారి చూద్దాం బెటర్ అండర్స్టాండింగ్. సెట్ ఎన్. ఓకే, ఎప్పుడైతే మనము ప్లే చేసినామో చూడండి మనకి నంబర్స్ అనేవి సెట్ అయిపోయినాయి. 1 2 3 4 ఎన్ని లైన్స్ ఉన్నాయో అన్ని లైన్స్కి మనకి కామెంట్స్ నంబర్స్ అనేవి వచ్చేస్తాయి. చూడండి ఇప్పుడు నంబర్స్ తీసేయాలంటే మళ్ళీ సెట్ NUNO ఏంటి సెట్ NUNO మనమైతే ఎప్పుడైతే పెడతామో ఎలిమినేట్ చేయొచ్చు అన్నమాట, నంబర్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఎంటర్. ఓకే, ఇది రాంగ్ అని చెప్తుంది. NONU సెట్ NONU. చూడండి మనకి నంబర్స్ అనేవి డిలీట్ అయిపోయినాయి. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్ మనం ఒక నెంబర్కి వెళ్ళిపోవాలనుకున్నాం అనుకోండి. 2 నెంబర్ ఉంది, సెకండ్ లైన్కి వెళ్ళిపోవాలి. ఓకే, సెకండ్ లైన్కి వెళ్ళిపోవాలంటే ఏంటి, ఈ కోలన్ ఈ 2 గో టు డైరెక్ట్ నంబర్, ఏ నెంబర్ కావాలనుకుంటే ఆ నెంబర్కి వెళ్ళిపోవచ్చు. చూడండి సెమీకోలన్ 3 నెంబర్ ఇస్తున్నాను, 3కి వెళ్ళిపోతాం. 3 అంటే ఇక్కడ ఏముంది, ఇట్ ఈస్ వెరీ ఈజీ వే టు లర్న్. 6 ఫీల్స్ ఉంది చూడండి, దీనికి వెళ్ళిపోతాం. ఎంటర్. చూడండి డైరెక్ట్ ఇక్కడికి మనము వచ్చేసినాం. ఓకే, చూడండి ఇది డేంజర్ కమాండ్ అని చెప్పచ్చు, ఎందుకంటే కొన్నిసార్లు మనము సర్వర్స్ని డౌన్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో మనము ఏమైనా డిలీట్ చేయడము వితౌట్ సేవింగ్ ఇలాంటివి చేసినాం అనుకోండి, సర్వర్ అనేది డౌన్ అయిపోతుంది, ఒక్కోసారి ప్రాబ్లం కూడా అవుతుంది. ఓకే, ఇది ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇదే కాదు, లైనెక్స్లో ఏ కమాండ్ అయినా కానీ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఆ కమాండ్ గురించి తెలిస్తేనే ఎగ్జిక్యూషన్ చేయండి, లేకపోతే సర్వర్ అనేది డౌన్ అవుతుంది. డౌన్ అయినప్పుడు కోట్లలో లాస్ అనేది వస్తుంది. ఓకే, చూడండి నెక్స్ట్ వచ్చేసి ఏ వర్డ్నైనా సెర్చ్ చేయాలనుకోండి, సర్చ్ ద వర్డ్ని సెర్చ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే :/. ఓకే, :/ పెడితే మనకు సెర్చ్ అయిపోతుంది. :/. ఇందులో మనకి ఏ వర్డ్ని సెర్చ్ చేయాలనుకుంటే చూడండి, ఎక్కువ ఫైల్స్ ఉన్నప్పుడు మనకు వెతకడం కష్టమైనప్పుడు సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లైనెక్స్ నేను సెర్చ్ చేయాలనుకుంటున్నాను, LINUX. ఓకే, ఎంటర్. సరే పార్ట్ అండ్ నాట్ స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. LINUX. చూడండి అది క్యాపిటల్లో ఉంది, మనము స్మాల్లో క్లిక్ చేసినాం అందుకు రావట్లేదు. ఇప్పుడు చూడండి LINUX. చూడండి అది 3rd లైన్లో ఉందని మనకి ఆ వర్డ్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం ఒక వర్డ్ని ఒక స్ట్రింగ్ని మనం రిప్లేస్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే ఓల్డ్ స్ట్రింగ్ రాసి స్లాష్ పెట్టి మళ్ళీ న్యూ స్ట్రింగ్ రాయాలి. ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే స్ట్రింగ్. ఓకే, చూడండి సెమీకోలన్ స్లాష్ సెమీకోలన్ %s చూడండి మీరు ఒకసారి రాంగ్ చేస్తారు, ఇది కరెక్ట్గా గుర్తుంచుకోండి, వీలైతే నోట్స్లో రాసుకోండి. ఓకే, స్లాష్ పెట్టి మళ్ళీ ఓల్డ్ తర్వాత న్యూ /old. ఇప్పుడు చూడండి ఓల్డ్ ఉంది, లైనెక్స్ ఉంది, దీనిని నేను లైనెక్స్ కాదు ఇక్కడ అంకం ఉంది, దీనిని చేంజ్ చేయాలనుకుంటున్నాను. చూడండి KAM/new దీన్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను, KAMగా పెట్టాలనుకుంటున్నాను జస్ట్. సో ఎంటర్ ఇచ్చేయండి. చూడండి ఇంతకుముందు మనం ఇక్కడ స్లాష్ పెట్టినాం అందుకు రాలేదు, ఇప్పుడు చూడండి ఎంటర్. చూడండి ఇక్కడ మనకి అంకం అనేది పోయి జస్ట్ KMగా మారిపోయింది. ఓకే, నెక్స్ట్ దీని ద్వారా మనం ఓల్డ్ స్ట్రింగ్ని న్యూ స్ట్రింగ్గా మార్చవచ్చు, అంటే ఒక వర్డ్ని ఏమైనా చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి
ఇక్కడ 6 సెల్స్ ఉంది, ఇక్కడ 6 సెల్స్ ఉంది. ఈ 2 వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది యూజ్ చేసినప్పుడు వర్కౌట్ కాదు, ఎందుకంటే ఇక 2 ఉన్నాయి కాబట్టి యూజ్ కాదు. ఓకే, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి, దానికోసమే ఇది యూజ్ అవుతుంది. ఓకే, ఓల్డ్ న్యూ తర్వాత లాస్ట్కు /c పెడితే మనం ఏదైతే మన ఆప్షన్ అడుగుతుంది, ఎస్ ఆర్ నో అని ఆప్షన్ అడుగుతుంది. ఎస్ అయితే వై అని, లేకుంటే నో అయితే ఎన్ అని ప్రెస్ చేయాలి. ఓకే, చూడండి ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. సెమీకోలన్ సన్రైల్ ఎస్ సెమీకోలన్. చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది మనము ఓల్డ్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్, ఓల్డ్ స్ట్రింగ్ 6 HILLS స్పేస్ దీన్ని 6ని 7 చేద్దాం. HILLS /c ఎంటర్. చూడండి మనకి ఇక్కడ అడుగుతుంది, ఇక్కడ చేంజ్ చేసుకోవాలా అవసరం లేదా. చూడండి ఇక్కడ చేంజ్ చేద్దాం. చేంజ్ అయితే వై అని నొక్కండి. చూడండి 6 మనకి 7 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 6 సెల్స్ ఉంది. 6ని మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చేంజ్ చేసుకోవద్దు అనుకుంటే ఎన్ నొక్కండి, చేయాలనుకుంటే వై నొక్కండి. ఓకే 6. ఓకే, ఇప్పుడు మనకి 6 అనేది చేంజ్ కాలేదు. నెక్స్ట్ ఏం చేయాలంటే వితౌట్ ఆస్కింగ్, ఇప్పుడు ఎన్ని 6 సెల్స్ ఉన్నాయి చూడండి, డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోతాను అనమాట. ఓకే, నేను అలౌ చేస్తాను. చూడండి ఇక్కడ 6 సెల్స్ ఉంది, ఇక్కడ 6 సెల్స్ ఉంది. ఈ రెండింటిని ఒకటేసారి మనము చేంజ్ చేసుకోవాలి. వాటిని చేంజ్ చేయాలనుకుంటే ఏం చేయాలి, దానికోసమే ఈ కమాండ్ యూజ్ చేయాలి. ఓకే, సెమీకోలన్ సన్రైల్ ఎస్ /ఓల్డ్ స్ట్రింగ్. ఓల్డ్ స్ట్రింగ్ ఏంటి, అందులో పైన ఉంటుంది 6 సెల్స్ 6 HILLS. ఓకే, ఇప్పుడు న్యూ స్ట్రింగ్ కాబట్టి న్యూ 1 అని పెడుతున్నాను. లాస్ట్కి ఏం పెట్టాలి, జీ పెట్టాలి. జీ పెట్టి ఎంటర్. చూడండి మనకి 6 సెల్స్ అన్ని సిగ్నల్స్ అనేవి వచ్చేసినాయి. ఓకే, మనకి ఇంతకుముందు ఏమంటే 6 సెల్స్ ఉంటాయి, ఇక్కడ మనకు సిగ్నల్స్ అనేవి వచ్చేసినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి VI కమాండ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 7 News. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో ఫర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, హలో ఫ్రెండ్స్, మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కింద చెప్పగలరు, నేను మీకు సొల్యూషన్ ఇస్తాను.